శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవ్యే నమ. ప్రేక్షక మహాశయులకు ఈ క్రోధీనామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ 2024 క్రోధీనామ సంవత్సరం ఉగాది పండుగ నుండి ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది, ఏమిటి ఈ సంవత్సరం అంతా కూడా ఎవరెవరి వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏమేమి పరిహారాలు చేసుకుంటే మీకు ఇంకా ఇంకా మేలు జరుగుతుంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనము తెలుసుకుంటూ ఉన్నాము. ఉగాది పండుగ వచ్చింది అని అనగానే అందరూ కూడా రాశి ఫలాల యొక్క మా వ్యక్తిగతమైనటువంటివి ఎలా ఉన్నాయి అని ఎదురు చూడటమే అందరికీ కూడా ఒక ఆనందము ఉంటుంది. అందుకని వాటి గురించి ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. 12 రాసుల వాళ్ళ వివరాలు ఇప్పుడు మనము తెలుసుకుందాం. మేషరాశి వారికి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రము 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1 పాదము కలిసి మేషరాశి. ఆదాయము 8, వ్యయం 14, రాజపూజ్యత 4, అగౌరవము 3. మేషరాశి వారికి ఈ సంవత్సరము మహాద్భుతముగా ఉంది అని నేను చెప్తున్నాను. ఎందుకు మహాద్భుతంగా ఉంది అంటున్నాను అంటే ఈ సంవత్సరము కుజుడు రాజైనాడు. కుజుడు రాజైన దానికి మేషరాశి వారికి ఏమిటయా సంబంధం అంటే, మేష లగ్నానికి కానీ మేష రాశికి కానీ అధిపతి కుజుడే. కాబట్టి ఇంక మన కుజుడే రాజైనప్పుడు మేషరాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటిది మీకే ఆలోచిస్తారని వదిలేస్తున్నాను. కీర్తి, ధనలాభము ఈ సంవత్సరము మేషరాశి వారికి, ధర్మకార్యాలు చేయుట, అనేక శుభ ఫలితాలు వస్తాయి అని అంటున్నారు. ఎవరైనా మామూలుగా ఈ సంవత్సరం మీకు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయండి అని ఒక మాట చెప్తాం. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏమిటి అంటే అనేక రకాల శుభ ఫలితాలు అంటున్నాము. అంటే ఈ సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాల మీద శుభ ఫలితాలే ఉంటాయి గాక. సంతాన ప్రాప్తి, సంతానము లేని వాళ్లకు సంతాన ప్రాప్తి, సంతోషము, శత్రువులు కూడా మిత్రులుగా మారటం అనేటువంటిది ఉంటుంది. అలాగే స్థాన చలనము, ఉన్నతమైనటువంటి చోటికి అనుకూలముగానే ఉంటుంది గాక. భూలాభాలు, భూమి వలన లాభాలు అనేటువంటివి కూడా ఉంటాయి. నీచభంగ రాజయోగం అని చెప్తున్నాడు. అంటే నీచత్వము భంగమై రాజయోగం పట్టటం అనేటువంటిది ఉన్నది అని. అలాగే సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. అసలు వీడేమిటి, ఇంత పెద్ద ఊహ చేయటం ఏమిటి అనేటువంటి ఆలోచనలు అందరూ కూడా ఒక్కసారిగా నివ్వెరపోయేట్టుగా మీ యొక్క ఆలోచనలు ఉంటాయి. విద్యార్థులకు చాలా అంటే చాలా మంచి సమయముగా ఉన్నది. మంచి మెడల్స్ సాధించేటువంటి విధంగా మీ చదువులు ఉంటాయి. అలాగే సినిమా ఇండస్ట్రీకి చాలా యోగదాయకమైనటువంటి కాలము. వ్యాపారస్తులకు అత్యంత అనుకూలముగా ఉన్నది వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు. అంతేకాకుండా విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళవచ్చును. ఇంట్లో శుభకార్యాలు చేసేటువంటి విధానము ఉన్నది. ఇంకా ఉద్యోగము కావాలి, కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోండి, ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు పదోన్నతులు, అంటే ఉన్నతమైనటువంటి, అంటే మామూలుగా అప్గ్రేడ్ కావటము, అంటే ప్రమోషన్ లాంటివి ఏమైనా మీకు రావచ్చును కూడా. వచ్చి స్థానచలనం అనేటువంటివి కూడా ఉంటాయి గాక. కోర్టు పరమైనటువంటివి, కోర్టుకు సంబంధించినటువంటివి ఏమైనా పెండింగుల్లో ఉంటే గనక తప్పకుండా ఈ సంవత్సరం మీకు కోర్టు కూడా మీకు అనుకూలముగా తీర్పులు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. ఇక రాజకీయాలలో ఉండేటువంటి రాజకీయ నాయకులకు, ఈ రాశి వాళ్లకు మహాద్భుతముగా ఉన్నది.
ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ఈ విజయాలన్నీ కూడా పొందండి. ఇక ఈ సంవత్సరం ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీరు సాధించాలి అంటే గోసేవ, అన్నదానం వంటి కార్యక్రమాలు చేయండి, మేలు జరుగుతుంది. జయోస్తు. క్రోధీనామ సంవత్సరం అంటే ఏమిటి అంటే ఈ సంవత్సరము పేరులో మామూలుగా క్రోధి అనంగానే అంతా క్రోధము అనేటువంటిది కోపము అనుకుంటాము. అది ఉంటుంది, వాస్తవమే. క్రోధము ఉంటుంది, కోపము ఉంటుంది. కోపాగ్ని, క్రోధాగ్ని అంటాం మనం. అంటే కొన్ని చోట్ల అగ్ని కీలలు అనేటువంటివి కూడా రావటము జరుగుతుంది అనేటువంటిది కూడా ఉంటుంది. కానీ మరి ఓం ప్రథమములోనే మనం ఈ మాట చెప్పుకుంటున్నామే అంటే మరి పేరును బట్టే కదా జరుగుతుంది ఏదైనా. అయితే అగ్ని, క్రోధాగ్ని అనంగానే మనకేమనిపిస్తుంది అంటే అబ్బా ఎలా ఉంటుందో ఏమో ఈ సంవత్సరం అనుకుంటాం. పైగా మంగళవారము, కుజుడు ప్రాధాన్యత, కుజుడు రాజైనాడు ఈ సంవత్సరం. మంగళవారము అనంగానే మంగళం మహత్తని, ఎప్పుడూ కూడా మంచిదే మంగళవారం. మంగళవారం ఎప్పుడూ కూడా చెడ్డది కాదు, మంగళకరమైనటువంటి రోజు మంగళవారము. కనుక ప్రజలందరికీ కూడా మేలే జరుగుతుంది గాక. అయితే క్రోధము, క్రోధాగ్ని అని ఎందుకంటున్నాము అంటే అక్కడక్కడ అగ్ని అనేటువంటివి కొంత కాస్త మనము అగ్ని మంటలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. కానీ దాని వలన మన శరీరములో కూడా అగ్ని అనేటువంటిది ఉంటుంది గాక. కోపాగ్ని, క్రోధాగ్ని అని. ఈ ఎప్పుడు అంతర్మథనం అనేటువంటిది జరుగుతుంది. అంతర్మథనములో నుంచే కదా ఒక మహాద్భుతమైనటువంటిది ఆవిష్కృతం అవుతుంది. అది గమనించాలి మనం. అందుకని ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి పనేమీ లేదు. కుజుడు రాజైనటువంటి దాని వలన ఏమిటయ్యా లాభం అంటే భూములకు చాలా విలువ పెరుగుతుంది, రుణాలు బాగా చేస్తారు, అప్పులు చేస్తారు, కానీ అప్పులు తీర్చుకుంటారు కూడా. మరి అప్పు తీరాలంటే కూడా ధనమే కదా రావాలి. మరి దానికి కూడా మరి కుజుడు అనుకూలించాలిగా. కాబట్టి ఒక చోట పెద్ద అప్పు చేయటము, చిల్లర అప్పులన్నీ తీసేయడము జరుగుతుంది గాక. భూములకు విలువ చాలా పెరుగుతుంది గాక. అంతేకాకుండా ఎర్రటి ధాన్యానికి మంచి గిరాకీ, విలువ పెరుగుతుంది. అలాగే ఈ సంవత్సరము మాంగళిక దోషాలు, కుజదోషాలు ఇవన్నీ ఉండేటువంటి వాళ్ళు విపరీతముగా పూజలు, కార్యక్రమాలు చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. ఈ సంవత్సరము కుజుడికి ప్రాధాన్యత అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రాధాన్యత అనేది మనం గమనించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రాధాన్యత అంటే ఏమిటి అంటే సంతానాన్ని ఇవ్వవలసినటువంటి వాడు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. వివాహము కావాలి అంటే కుజుడి యొక్క ప్రభావమే. అందుకే వివాహాలు అనేటువంటివి ఇప్పుడు మామూలుగా మౌఢ్యమి అది ఉండేటువంటి దాని వలన ఇప్పుడు జరగవు, కానీ ఆగస్టు తర్వాత విపరీతమైనటువంటి పెళ్ళిళ్ళు జరుగుతాయి.